హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 15. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే మిక్స్డ్ స్ప్రౌట్స్, ఒక హాఫ్ దానిమ్మకాయ, కొన్ని ఆల్మండ్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్, ఇంకా ఫిష్ కర్రీ, ఇంకొంచెం కర్డ్ అయితే తీసుకున్నా. అయితే ఈ ఫిష్ కర్రీలో నేను కర్రీ నార్మల్గా చేశాను, కానీ ఏమీ చింతపండు యూస్ చేయలేదు. ఎందుకంటే చింతపండు యూస్ చేసి మనం పులుసులాగా ప్రిపేర్ చేసుకుని డైట్లో ఉన్నప్పుడు తీసుకుంటే వెయిట్ లాస్ అయితే అవ్వము. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ అనేది ఎక్కువ బాడీలో ఉండిపోతుంది. మనం కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది, వెయిట్ కూడా గెయిన్ అవుతాము. అందుకని చెప్పేసి నేనైతే డైట్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు చింతపండు అయితే తీసుకోను. దానివల్ల ఏంటంటే మనం ఇంకా స్పైసెస్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. ఆ పులుపుకి తగ్గట్టు సాల్ట్, ఇంకా చిల్లీ పౌడర్ కూడా బాగా ఎక్స్ట్రా వేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి చింతపండు వేసుకోకపోవడమే బెస్ట్. నేను ఇంకా టమాటో ఆనియన్స్ తోటి కర్రీ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అదైతే లంచ్లోకి తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్, నా డిన్నర్ 5 o'clock కదా, ఆ టైంలో అయితే ఈరోజు డేట్స్ ఇంకా పంప్కిన్ సీడ్స్ తోటి రాగి జావ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దానికోసం ఏం చేశానంటే కొన్ని డేట్స్ ఇంకా పంప్కిన్ సీడ్స్ ఫస్ట్ అయితే వాష్ చేసుకుని దానిలో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుని సోక్ చేసుకున్నాను. ఒక 1 hour పాటు అయితే సోక్ చేయాలి. దీంతో పాటు కొంచెం రాగి పిండి, అంటే నేను ఇది రాగులు స్ప్రౌట్స్ లాగా ప్రిపేర్ చేసి రాగి స్ప్రౌట్స్ పౌడర్ ఉంటాయి కదా, దాన్ని కూడా ఒక 1 hour పాటు సోక్ చేశాను. అంటే అవి ఎప్పుడైతే మనము డేట్స్ ఇంకా పంప్కిన్ సీడ్స్ సోక్ చేసుకున్నామో అదే టైంలో దీనిలో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేం లేకుండా మిక్స్ చేసుకుని నానపెట్టుకోవాలి. అంటే అప్పటికప్పుడైనా కలుపుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే కొంచెం నానపెట్టుకున్నాను. ఇదైతే నేను 2 members-కు చేస్తున్నాను, అందుకని 1.5 spoon అయితే రాగి పిండి అయితే తీసుకున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని 1 hour నానపెట్టుకున్న తర్వాత మనం ముందులే నానపెట్టుకున్న డేట్స్ ఇంకా పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి కదా, అవైతే ఒక మిక్సీ జార్లోకి వేసుకుని కావాలి అంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని కచ్చామిచ్చాక మిక్సీ వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీ వేసుకోకూడదు. అంటే మెత్తగా వేసుకుంటే అదంతా బాగా మెత్తగా అయిపోతుంది. మనం కచ్చమిచ్చాగా ఉంటే తాగేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని అవి బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసుకున్న రాగి మిక్స్ ఉంది కదా, అదంతా కూడా ఇందులో పోసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వెంటనే మనం మిక్సీ చేసుకున్న డేట్స్ పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే రాగి పిండి అంతా ఉడికిన తర్వాత అప్పుడే యాడ్ చేస్తారు, కానీ ఫస్టే యాడ్ చేసుకుంటే అది కూడా దీంతో పాటు ఉడికితే చాలా బాగుంటుంది. అంటే బాయిల్ అయితే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి కచ్చామిచ్చాగా మిక్సీ చేసుకున్న డేట్స్ ఇంకా పంప్కిన్ సీడ్స్ మిక్స్ ఉంది కదా, అది కూడా మొత్తం అంతా కూడా దీనిలో పోసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి. ఇదంతా కూడా ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి అక్కడక్కడ కచ్చామిచ్చాగా కనిపిస్తున్నాయి కదా, అలా కనిపిస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం దీనిలో ఇలాచీ పౌడర్ వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. నాకైతే రాగి పిండిలో మిల్క్ యూస్ చేస్తే ఏమవుతుందంటే నాకు సరిపడదంటే ఏం కాదు, హెల్త్ ఇష్యూ ఏం రాదు, కానీ ఎందుకో తెలియదు బొగ్గలు కొంచెం లావుగా వచ్చేస్తాయంట, అంటే కొంచెం చబ్బీగా అయిపోతాను. అందుకని మిల్క్ అయితే యూస్ చేయను. కానీ మరి దీనిలో ఇంకా నేను పంచదార కానీ బెల్లం కానీ ఏమి యూస్ చేయను. కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది. అంటే డేట్స్ స్వీట్నెస్ అనేది సరిపోతుంది. ఇంకా కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని లాస్ట్లో కొంచెం ఒక హాఫ్ టీ గ్లాసు మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని కొంచెం సేపు బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. దీనిలో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని తీసుకుంటే అసలు మనకి ఇంకా బెల్లం కానీ షుగర్ కానీ ఏం అవసరం లేదు. ఆ డేట్స్లో ఉండే స్వీట్నెస్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే నేను ఇంకా డిన్నర్లోకి తీసుకున్నాను. ఈరోజైతే నా ఫుడ్ మెనూ ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.